చాలా థ్యాంక్స్ సార్. అసలు ఎవరమ్మా వాళ్ళు? నీ వెనక ఎందుకు పడ్డారు? వాళ్ళెవరో నాకు తెలియదు సార్. గుడికెళ్ళి తిరిగి వస్తుంటే రోడ్ సైడ్ ఉండి కామెంట్ చేశారు. వాళ్ళతో నాకెందుకులే అని నేను వచ్చేస్తుంటే వాళ్ళు ఫాలో అయ్యారు సార్. మీరు రాకుండా ఉండుంటే నా బతుకు నాశనం అయి ఉండేది సార్. దేవుడి దయ వల్ల సమయానికి మీరు వచ్చారు. నా కోసం ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు సార్. పోకిరి యువతలు కామెంట్ చేసినప్పుడు కామ్గా రాకుండా చెప్పు తీసుకొని కొట్టుంటే నీ వెనక పడుండేవాళ్ళు కాదమ్మా. అలాంటి వెధవులు వెంట పడినప్పుడు భయం వేస్తే వెళ్లాల్సింది ఇలాంటి మనుషులు లేని ప్లేసులకు కాదు, జనాలున్న ప్లేసులకు వెళ్ళాలి. అప్పుడే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్, ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళిపోతాను. చెప్పరా, ఏంటిది? పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది కదా తమ్ముడు, అసాంఘిక కార్యక్రమాలు అని. రాజులో ఈ యాంగిల్ కూడా ఉందని మాకిప్పుడే అర్థమవుతోంది. అయినా రూప చనిపోయిందన్న బాధ కూడా లేకుండా ఇలా అడ్డమైన పనులు చేస్తూ కెమెరాకి చిక్కాడు. దొరికితే దొరికాడు, కానీ ఇలా రాసేవాడికైనా బుద్ధుండాలి కదా. ప్రతి దానికి ముందు వెనక మీ మావి పేరేయటం ఎందుకురా? ఏం మాట్లాడుతున్నావు అక్క? రాజు మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ తప్పు రాజు చేస్తున్నాడని మనందరికీ తెలుసు. హా, రాజు గురించి మనకి తెలిసిన విషయం పక్కన పెట్టు తమ్ముడు. రాజు గురించి ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన విషయం గురించి మాట్లాడుతున్నాం. ఆపండి. బంటి, నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు. అలాగే తాతయ్య. రాజు గురించి ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అవసరం లేదంటే ఎలా తమ్ముడు? ఈ న్యూస్ చూశాక ప్రతిపక్షాల వాళ్ళు ఊరుకుంటారా? మీడియా వాళ్ళు ఊరుకుంటారా? అత్తో, వాళ్ళకంటే ముందు నువ్వు ఊరుకునేలా లేవే. బావగారు నిప్పు, ఈ తప్పు చేసుండరు. రాజు, అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు నోరు తెరవేంట్రా? అసలు ఆ ఫోటో ఏంటి? అందులో ఉన్న అమ్మాయి ఎవరు? చెప్పండి బావగారు, అసలు ఈ ఫోటోలో ఉంది మీరు కాదని చెప్పండి. చేస్తా ఉండాలని చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది నేనే పెద్దయ్యా.
మీరు తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో తోచలేదు. అమ్మాయి గారి స్థానంలోకి ఇంకొక అమ్మాయి వస్తుందన్న ఊహ కూడా భరించలేకపోయాను. అలా బయటికి వెళ్ళి కాసేపు తిరిగొద్దాం అనుకున్నాను. బయటికంటే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డా అయినా ఆ ప్లేస్లోనే నీకు ప్రశాంతత దొరుకుతుందా రాజు? రాజు నువ్వు చెప్పు. నేను అలా బయటికి వెళ్తుంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి కారు మీద పడి భయంతో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెనుక ఇద్దరు పోకిరి వదలు కూడా వెళ్ళారు పెద్దయ్య. ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అర్థమై వెళ్ళి సేవ్ చేశాను పెద్దయ్య. అబ్బో, అమ్మాయిని సేవ్ చేయడానికి బట్టలు ఇప్పుకొని చెయ్యాలా రాజు? నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో నువ్వు నోరు తెచ్చావంటే చంపేస్తాను. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్కడేం జరిగిందో నీకు తెలుసా? రాజు ఉన్న ప్లేస్ ని బట్టి, రాజు ఉన్న పరిస్థితిని బట్టి అలా మాట్లాడుతున్నాం గాని రాజుని తప్పు పడితే మాకేం వస్తుంది తమ్ముడు? సునకానందం అత్తా. ఆయన ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా రుక్మిణి? విరూపాక్షి, ఆపండి. రాజు నువ్వు చెప్పు. ఆ విధవల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి డ్రెస్ చిరిగిపోయింది పెద్దయ్య. అసలే ఆ ఏరియా మంచిది కాదు.